ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. రేపటి నుంచి మనకి శ్యామలమ్మ నవరాత్రులు కదండీ. సింపుల్‌గా ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలి అనేది ప్రతిరోజు అమ్మవారు నాకు ఎన్ని రోజులు ఈ 9 రోజులు అవకాశం ఇస్తారో దాన్ని బట్టి నేను పూజ చేసుకొని ప్రతిరోజు మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. షార్ట్ రూపంలో గానీ, పెద్ద వీడియో రూపంలో గానీ. అయితే అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి అయితే ఇప్పుడే తెచ్చుకున్నాను. పెద్ద ఆడంబరం ఏమీ అవసరం లేదండి. భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఫోటో ఉంటే చక్కగా పీఠం వేసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి 2 పూటలు దీపారాధన చేయండి. చక్కగా అమ్మవారికి నైవేద్యంగా జామకాయలు పెట్టుకోవచ్చండి. అమ్మవారికి గ్రీన్ కలర్ అంటే ఇష్టం. గ్రీన్ కలర్ అయిన నైవేద్యాలు పెట్టాలి. అంటే జామకాయలు కానీ, ఆ తర్వాత ఇలా గ్రేప్స్ కానీ, కివి కానీ, ఇవి మీకు అందుబాటులో లేకపోతే పాయసన్నం కానీ, దద్దోజనం కానీ పెట్టుకోవచ్చు. అలాగే తమలపాకు పైన తేనె వేసి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అలా సమర్పిస్తే చాలా మంచిదండి. ఆ తర్వాత మాఘపురాణం అనేది ఉంటుందండి. ఈ మాఘపురాణం అంటే కార్తీక పురాణం ఎలాగో మాఘపురాణం కూడా చదువుకోవాలండి 30 రోజులు. చాలా మంచిదండి. ఓకేనా. సింపుల్గా అయితే నేను వారాహి నవరాత్రులు ఇలా శ్యామలమ్మ నవరాత్రులు అఖండ దీపం కలసం ఏమీ పెట్టనండి. పీఠం వేసుకొని మాత్రం తప్పకుండా అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటాను. కానీ దేవి నవరాత్రులు అయితే అఖండ దీపం ఇవన్నీ పెడతాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, వీడియోలో అప్లోడ్ చేశాను కదా. అయితే ఇగోండి, ఇక్కడైతే నేను సామాన్లు తెచ్చుకున్నాను. సింపుల్గా చేసుకోవాలండి. పెద్ద ఆడంబరం అవసరం లేదు. భక్తి ముఖ్యమండి. ఓకేనా. ముఖ్యంగా కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు ఇగో చూపిస్తున్నాను. ఇవి ఉంటే సరిపోతుందండి. ఓం శ్రీ మాత్రే నమః.